హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా దేవునికి భక్తులు నగదు రూపంలోనో, వస్తు రూపంలోనో లేదా వెండి, బంగారం రూపంలోనో మొక్కులు చెల్లించుకోవటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ గ్రామంలో మొక్కులు తీర్చుకునే విధానం చాలా ప్రత్యేకం. ఇక్కడ భక్తులు తమ ఆరాధ్య దైవానికి అరటి గెలలను సమర్పిస్తారు. వందలు కాదు, వేల సంఖ్యలో అరటి గెలలు ఆలయ ప్రాంగణంలో వేలాడుతూ భక్తులను అభ్రపరుస్తాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని చట్లతాండ్రలో అరటి గెలల ఉత్సవం ఈ నెల 29వ తేదీ నాడు అంగరంగ వైభవంగా జరగనుంది. సంతబొమ్మాళిలో ఈ అరటి గెలల ఉత్సవం వెనక ఉన్న కథ ఏమిటి, ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా చెట్లతాండ్రలోని పరవస్తు అయ్యవారి ఆశ్రమం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లబోతోంది. ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి భక్తులు అరటి గెలలను మొక్కుగా సమర్పించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ప్రతి ఏటా భీష్మ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ఈ అరుదైన ఉత్సవం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకు వేల సంఖ్యలో అరటి గెలలను కట్టి వేలాడదీస్తారు. నీకు చెల్లుబడి గల చోట చెప్పనేటి కయ్యా చెల్లెగది నీ మాట చెంచెత ఓ చెంచెత. మా ఊర్లో చాలా విశిష్టంగా నాకు తెలిసి ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు అవుతుంది. నాకు అంటే నేను 10వ తరగతి నుంచి నాకు దీని తాలూకా ప్రాముఖ్యత అనేది నాకు తెలుసును. ఎందుకంటే మా ఊర్లో ఒకప్పుడు ఈ భీష్మ ఏకాదశి అని ఈ పర్వదినమేమో సరాబులు చేసేవాళ్ళు. వాళ్ళు కొన్నాళ్ళు చేసిన తర్వాత అదేమో అయ్యవారి మఠంకి అప్పచెప్పేసిన తర్వాత కొద్దిగా ఫస్ట్ ఏ విధంగా అయ్యవారికి ప్రీతికరమైంది అరటిపండు. అయితే ఒక 4-5 ఫస్ట్ ఒక గెలతో ప్రారంభమైంది. అలాగా ప్రతి సంవత్సరము ఒక 50-100 అలాగా అయిపోయిన తర్వాత చిన్న చిన్న ప్రోగ్రాలు ఏమంటే చర్మ నాటకాలు ఇవన్నీ జరిగేవి. అవన్నీ చూసేవాడిని. కొన్నాళ్ళు అక్కడికి 10 సంవత్సరాలు పోయిన తర్వాత దీని యొక్క మహత్యము అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ మారుమూల జిల్లాలకు కూడా తెలిసిపోయింది, ఒరిస్సా రాష్ట్రాలకు కూడా తెలిసింది. తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ఈ గెలతోటి ప్రారంభించింది. ఇప్పుడు కొన్ని వేలు సంఖ్యతోటి జనాలు అయ్యవారు పరవస్తు అయ్యవారు అంటే ఒక నమ్మకం అన్నమాట. దేవుడు కోరింది వాళ్ళు ఏదోలో మనసులో అనుకుంటే అది కంపల్సరిగా జరుగుతుంది. ఈ క్షేత్రానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. దశాబ్దాల క్రితం ప్రముఖ భాషావేత్త పరవస్తు చిన్నయ్య సూరి వంశానికి చెందిన పరవస్తు అయ్యవారు ఈ గ్రామానికి వచ్చి ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయన లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధిస్తూ స్వామికి ప్రీతికరమైన పాకాన్ని, అరటి గెలలను సమర్పించేవారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి సంబంధించినటువంటి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి పరవస్తు అయ్యవారు ఆలయం వద్ద ఈరోజు ఉన్నాం. అయితే ఈ సంవత్సరం భీష్మ ఏకాదశి అనేది
మార్గశిర శుద్ధ ఏకాదశి 29వ తారీఖున నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యాత్రా కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి కారణం ఏంటంటే సుమారుగా ఒక 180 సంవత్సరాల క్రితం మా గ్రామానికి పరవస్తు అయ్యవారు అనే స్వామీజీ, అంటే పరవస్తు చెన్నైశ్వరి తాలూకా వంశాంకరాలు ఆయన మా గ్రామానికి వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాలు మా గ్రామంలో ఉండి ఇక్కడ అన్ని కార్యక్రమాలు మంచి మంచి భజనలు, సత్సంగాలు, అలాగే ఎవరికి ఏమైనా బాగోలేకపోయినా ఆయన బాగు చేసేవాడు. ఒక మాట అంటే అది తగ్గిపోయేది. అలాగే ఇతను లక్ష్మీ నరసింహస్వామి తాలూగా ఉపాసకుడు. ఆయన పిలిస్తే పలికినటువంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. ఆయన్ని మొక్కుకొని ఇక్కడ మా గ్రామంలో ఆయన ఉండేవాళ్ళు. అయితే ఆయనకి ఒక వండుకోవడానికి పొయ్యి అంటూ ఉండేది కాదు. స్వామివారికి ప్రసాదం పెట్టాలన్నా, ఆయన భోజనం చేయాలన్నా ఒక అక్షయ పాత్ర ఉండేది. అక్షయ పాత్ర నుంచి ప్రసాదం తీసి స్వామివారికి పెట్టి ఆయన భోజనం చేయడం జరిగేదని మా ముత్తాతలు మా తాతలకు చెప్తే, మా తాతలు మా నాన్నలకి, అలాగే మా నాన్నల నుంచి మేము తెలుసుకొని ఈరోజు ఇది మేము చెప్పగలుస్తున్నాం. నీకు చెల్లుబడి గల చోట చెప్పనీటికై. ఆ ప్రదేశంలో ఒక భారీ మర్రి చెట్టు వెలిసింది. అప్పటి నుంచి భక్తులు ఆ మర్రి చెట్టు సమీపంలోని పందిళ్లకు అరటి గెలలు కడితే తమ కోరికలు నెరవేరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. సంతబొమ్మాలి మండలం చెట్లతండ్ర గ్రామ పంచాయతీ దొండగోపాలపురం పోస్టు. ఇది ఏంటంటే చెట్లతండ్ర గ్రామంలోన ఇది మాకు మాఘమాసంలో భీష్మ ఏకాదశి అనేది చాలా 50 సంవత్సరాల ముసలితనంలో ఇది కొంచెం ఉత్సాహంగా చేసేవాళ్ళు. ఇప్పుడు మరి మేము మా తర వచ్చేటప్పటికి మేము చాలా ఉత్సాహంగా, చాలా 3 రోజుల పండగ అనేది చాలా ఉత్సాహంగా చేస్తున్నాము. అది చాలా ఎత్తు దీని ప్రకారము ఒక 10,000 15,000 కార్యక్రమం ఏంటంటే భోజనాలు, అన్నదానం కార్యక్రమము. మళ్ళీ చాలా ఎవరికైనా ఒక పిల్లలు కానీ, లేకపోతే ఒక ఉద్యోగపరంగా కానీ, లేకపోతే ఇంట్లో మంచి విషయాలు మంచిగా అలా ఇంట్లో కొంచెం ఉత్సాహంగా కలిగేటప్పుడు ఒక అరటిపళ్ళకి ఎలా ఒక పానకము, వడపప్పు అనేది మా అయ్యగారు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనే ఒక దీని మీద మేము కొంచెం దాన్ని నమ్ముకొని ప్రతి ఒక్కరు మా జిల్లా తరపులో కాకుండా ప్రతి ఒరిస్సా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొక్కుకొని ఒకసారి చూసి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి ఒక నెల 10 పోయిన తర్వాత వచ్చి కొన్ని వాళ్ళకి నమ్మే విధంగా ఉన్న తర్వాత ఎన్నో విషయాలు ఇక్కడికి వచ్చి మాకు చాలా సంతోషంగా మా ఊరికి మాకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని నమ్ముకొని ప్రతి ఒక్కరం కూడా చాలా ఉత్సాహంగా చేసుకుంటాను. లక్ష్మి అటు నీ తోడపై నెక్కి అగలంకయగు లక్ష్మి అటు నీ తోడపై నెక్కి ప్రకటమైన నీ కోపము మానవయ్యా, ప్రకటమైన నీ కోపము మానవయ్యా చిత్తజగురుడా. ఈ ఉత్సవానికి కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఉత్సవం ముగిసిన 3 రోజుల తరువాత ఆ అరటి గెలలను తిరిగి భక్తులకే ఇచ్చేస్తారు. వాటిని వారు ప్రసాదంగా స్వీకరిస్తారు. ప్రకృతి ఒడిలో పచ్చని కొండల మధ్య చంపావతి నదీ తీరాన వెలసిన ఒక అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం మన ఉత్తరాంధ్రలో ఉంది. అదే రామతీర్థం. భద్రాచలం వెళ్లలేని భక్తులు ఇక్కడ రామయ్యను దర్శించుకొని పునీతులవుతుంటారు. అందుకే దీనిని ఉత్తరాంధ్ర భద్రాద్రి అని కూడా పిలుస్తారు.
వేల ఏళ్ల చరిత్ర, అంతకు మించిన పురాణ గాథలు కలిగిన ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకే కాదు, చారిత్రక విజ్ఞానాన్ని కూడా నిలయం. మాఘమాసంలో స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. తిరు కళ్యాణోత్సవంలో భాగంగా ఈ నెల 29వ తేదీన స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణం జరగనుంది. మరి నీలాచలం కొండపై కొలువు తీరిన ఆ రామచంద్రుని క్షేత్ర మహత్యం ఏమిటో, తిరు కళ్యాణోత్సవంలో స్వామివారికి జరిగే కైంకర్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమర్జిద్ధాద్రివాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లాలో రామతీర్థ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా స్వామివారు వనవాసకాలంలో ఈ ప్రాంతంలో వనవాసం చేశారు. తర్వాత పాండవులు కూడా ఈ ప్రాంతంలో వనవాసం చేసినప్పుడు స్వయంగా కృష్ణ పరమాత్మ సీతారామలక్ష్మి విగ్రహాన్ని పాండవులకు ఇస్తారు. మొట్టమొదటి ఈ స్వామిని పాండవులు పూజ చేసుకుంటారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో స్వామివారు మూగామి కనిపించి ఆమె మాటలు రానప్పుడు ఆమె నాలుగు మీద శ్రీరామని అక్షరాలు ఆడడంతో మాటలు వస్తాయి. ఆమె ద్వారా రాజావారి కౌరు పంపించి దేవాలయంతా కూడా నిర్మాణం చేసుకుంటారు. స్వామివారు పాండవుల కాలం నుంచి ఉన్నప్పటికీ గుడి నిర్మాణం అంతా కూడా 16వ శతాబ్దంలో నిర్మాణం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన స్వామివారికి ఉత్సవాల్లో శ్రీరామనవమికి 9 రోజుల ఉత్సవాలు బాగా జరుగుతుంటాయి. కాకుండా ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారికి మీ ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని ఉంచడం, తర్వాత గిరి ప్రదక్షిణం, ఈ కోదండరామ స్వామివారి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రజలందరూ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అందులో మన ఈ గత నెల ఏకాదశి నాడు జరిగిన కార్యక్రమాల్లో సుమారు ఒక 50,000 మంది భక్తులు వచ్చి స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు రేపు రాబోయే మాఘమాసంలో స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవం అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజులు స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగానే రథసప్తమి నాడు ఈ నెల 25వ తారీఖు నాడు ఉదయం మొట్టమొదటిగా పందిరట్ట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విజయనగరం పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామతీర్థం గ్రామంలో నీలాచలం కొండపై శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నాడు. తీర్థంలో స్వామివారి విగ్రహాలు లభించటం వల్ల ఈ క్షేత్రానికి రామతీర్థం అనే పేరు వచ్చింది. సుమారు 1000 ఏళ్ల కిందటి చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని శాలివాహన శకం 5వ శతాబ్దంలో విష్ణుకుండిని రాజులు అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామతీర్థంలో ప్రతి ఏటా మాఘమాసంలో తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీ పౌర్ణమి వరకు తిరు కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీ రథసప్తమి నాడు పందిరి రిటా కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా నెల్లిమర్ల మండలంలో గల శ్రీరామతీర్థం ఉన్నందు గల స్వయంభూ క్షేత్రమైన శ్రీరామస్వామి దేవస్థానం ఉన్నందు గల రాముల వారికి
ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా వారికి వార్షిక కళ్యాణం జరపడం జరుగుతుందండి. ఈ మాఘశుద్ధ ఏకాదశి రోజున వార్షిక కళ్యాణం వారికి అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 31వ తేదీన పౌర్ణమి రోజున స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందండి. దీని తర్వాత ఫిబ్రవరి నెల 15వ తేదీన అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవం 2 రోజులు జరుగుతుందండి. 15వ తారీఖుని 16వ తారీఖుని. వీటన్నిటికి కూడా వచ్చే భక్తులకి అందరికీ కూడా మంచినీటి సౌకర్యం, అలాగే శానిటేషన్ అవనివ్వండి, వాష్రూమ్స్ అవనివ్వండి, అన్నీ కూడా అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగిందండి. ఇప్పటికే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పంకజాసన వినూత పరమ 28వ తేదీ హోమాలు, ధ్వజారోహణం కార్యక్రమాలు జరగనున్నాయి. 29వ తేదీ 3 వాహనాలపై స్వామివారి రామతీర్థం వీధుల్లో ఊరేగింపు అనంతరం రాత్రి 10 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు అర్చకులు. నారాయణం శంకరార్జిత జనక చాపదళనం లంకావిసో. సంవత్సరం కూడా స్వామివారికి నేను ప్రతి ఒక్క కార్యక్రమంలో వచ్చి పాల్గొంటాను. దేశంలోని ఎక్కడా లేని విధంగా మా విజయనగరం జిల్లా దగ్గర ఉన్న రామతీర్థానికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉందండి. అందరికీ తెలుసు, కానీ నేను ఒకసారి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే దేశంలోని ఏ రామాలయంలో కూడా శ్రీరామనవమి రోజు మాత్రమే స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ రామతీర్థ క్షేత్రంలోని మాఘమాసం తర్వాత స్వామివారికి కళ్యాణం అనేది ఎప్పుడు ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా రాత్రి సమయంలో నిర్వహిస్తారు. అయితే ఎక్కడ కూడా స్వామికి ఒక్కసారి మాత్రమే కళ్యాణం జరిగితే ఇక్కడ మా స్వామివారికి 2 సార్లు కళ్యాణం జరగడం మా అందరి అదృష్టం. అందరికీ కూడా టీవీ ముఖంగా తెలియజేస్తానండి. రామతీర్థం యొక్క విశిష్టత ఏంటంటే కొండ మీద స్వామివారికి చుట్టూ ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ వేల భక్తులు వస్తారు. అలాగే ఇక్కడ శివరాత్రి మహోత్సవమే కాదు, ప్రతిదీ కూడా ఆలయంలో ఉన్న పూజారులు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఎంత ప్రత్యేకం అంటే శ్రీమన్నారాయణ సింహాచలం ఎలా నమ్ముతారో చుట్టుపక్కల ఉన్న ఒరిస్సా నుంచి, శ్రీకాకుళం నుంచి కూడా చాలామంది వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దేవదేవం భజే దివ్య ప్రభావం. 31వ తేదీన రథయాత్రలో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనాన్ని ఇవ్వనున్నారు రామయ్య తండ్రి. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.